శతమానం భవతి. నిజం అత్తయ్య, నేను దోషిని కాదు. అనుకోకుండా జరిగిన తప్పది. ఆ తప్పుని ఎలాగూ నేను ఎప్పటికీ సరిదిద్దుకోలేను. వెళ్ళిపోయిన నా స్నేహితుడిని ఎప్పటికీ నేను తిరిగి తీసుకురాలేను. కానీ మీ బాధను తీర్చటానికి, మీ అందరితో ఈ మమకారాన్ని పంచుకోవడానికి, నా కుటుంబంతో నేను చేరువుగా ఉండడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమేమో కానీ నా వాళ్ళని ప్రాణంగా చూసుకునేంత మనసు నాకుందత్తయ్య. చాందిని అంటే నాకు ప్రాణం. తను లేనిదే నాకు జీవితమే లేదు. తను నాతో మాట్లాడకపోతుంటే ఈ గుండె రంపంతో కోసినట్టుందత్తయ్య. ఎందుకు బతుకుతున్నానో, ఇంకా ఎందుకు ఈ గుండె ఆగిపోలేదని అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. కానీ నేను కన్ను మూస్తే నా చాందినికి అన్యాయం చేసిన వాడిని అవుతానని బాధపడుతున్నాను అత్తయ్య. అది తప్పని మీకు అనిపిస్తే మీ చేతులతో మీరే షూట్ చేయండి. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మరణించిన నా తల్లి సాక్షిగా చెప్తున్నారు. నాకు నా తండ్రి నా కళ్ళ ముందే ఉన్నా ఆయన్ని నాన్న అని పిలవని ఒక కొడుగ్గా ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య. నేను కావాలని ఏ తప్పు చేయలేదు, తప్పు చెయ్యను కూడా. మీ కుటుంబం అంటే నాకు ప్రాణం అత్తయ్య. నా చాందిని అంటే నాకు ఇష్టం. మీరందరూ బాగుండాలని కోరుకునే మనిషి మా భాను కూడా ఈ కుటుంబం కోసం నిలబడాలని, ఈ కుటుంబం బాగుండాలని, నేను ఈ ఇంటి పెద్ద కొడుగ్గా ఉండాలనుకున్నాను కాబట్టే ఈ నిజాన్ని దాచమని చెప్పింది. ఆ మాట విని నిజమే అనిపించి దాచాం. నిజంగా నేను చేసింది తప్పే అయితే, నా వల్ల రాము ప్రాణం పోవడం నిజమే అయితే, రాము మీద నాకు కోపం ఉంది అనుకుంటే, ఇప్పుడు చాందిని కడుపులో రాము రూపం ఎలా ప్రాణం పోసుకుంటుంది? నా భార్య కడుపులో నా స్నేహితుడి పుట్టుక నేనసలు ఎంత ఆనందిస్తున్నానో మీకు తెలియంది కాదు. కానీ ఇప్పుడు మీరు నా భార్య నాతో మాట్లాడడం మానేసి నా నీడను కూడా చూడలేకుండా ఉంటుంటే నేనసలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో ఎవరికీ తెలియదు అత్తయ్య. దీనికన్నా మరణం చాలా చిన్న శిక్ష అత్తయ్య. అమ్మల నన్ను క్షమిస్తారో లేదంటే శిక్షిస్తారో నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. పగవాళ్ళంటూ ఎవరూ లేరే, అంతా మన వాళ్లే ఉన్నారు. అందరూ కలిసి ఉండాలని కోరుకునే వాళ్లే ఉన్నారు. రక్తం పంచుకు పుట్టకపోయినా నీకు ప్రాణదానం చేసి నువ్వు తప్ప ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరూ లేరు అని భావించే ఒక గొప్ప అన్నయ్యలా వాసు ఉన్నాడే. ఈ ఇంటల్లుడైనా సరే పెద్ద కొడుకు బాధ్యత తీసుకుని మనందరి కోసం ఆలోచించాడే పార్దు. ఈ ఇంటి కోడలు బాను ఈ ఇంటి కోసం ఎంతలా తప్పించిందో, చివరికి నీ ప్రాణాలు కాపాడడానికి తను ఎంత కష్టపడిందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నీ కొడుక్కి కూతురికి నువ్వంటే పంచ ప్రాణాలు. నీ భర్తకి నువ్వంటే ప్రాణమే. ఇలా అందరూ మనవాళ్లే ఉన్నారు. మనందరం బాగుండాలని కోరుకునే వాళ్లే ఉన్నారు. నువ్వు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాలి.
అందర్నీ నువ్వే నడిపించాలి. అందరూ నీకోసమే బ్రతుకుతున్నారు. ఎవరి మీద ఊర్మిళ కోపాన్ని చూపిస్తున్నావు? పిల్లల మీద? పిల్లలు తెలియక తప్పటడుగు వేస్తే తల్లి చేయి పట్టుకుని నడిపిస్తుంది, తప్పటడుగుని సరి చేస్తుంది. మరప్పుడు తెలియక చేసిన పొరపాటే కదా, తల్లిగా అర్థం చేసుకోలేవా? ఆ పొరపాటుని నువ్వు క్షమించలేవా? నీ కొడుకు ఎప్పటికీ నీకు తిరిగి రాడన్న నిజం మనందరికీ తెలుసు. అది ఆ దేవుడు రాసిన రాత అనుకున్నావు. వాడాయిషిలో ఆ భగవంతుడు అంతే రాశాడు. కానీ ఒక్క లోటిచ్చాడు ఆ దేవుడు. ఆ లోటుని భర్తీ చేయడానికి ఆ అల్లుడి రూపంలో భారతనిచ్చాడని ఇప్పటికైనా తెలుసుకోవే. అవును ఊర్మిళ, ఎప్పుడో జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఇప్పుడు పిల్లల్ని బాధ పెడతామా? ఇంటల్లోని మన చేతులతో మనమే గెంటేస్తామా? జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని వదిలేద్దాం. భవిష్యత్ అంతా బాగుంటుంది ఊర్మిళ, అర్థం చేసుకో. చెల్లెమ్మా, ఈ క్షణం కూడా నేను చెప్పేది ఒకటే. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మా అందరితో సరదాగా ఉండాలి. నువ్వు నా చెల్లిగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి. అంతేనమ్మా నేను కోరుకునేది. అందుకు నా కొడుకు నాకు దూరమైనా సహించగలనేమో కానీ నువ్వు బాధపడుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నానమ్మా. అర్థం చేసుకో తల్లి. అమ్మా, భాను ఈ నిజాన్ని దాచడం వెనక తన స్వార్థమేమీ లేదు. మన కుటుంబం బాగుండాలన్న తపనే పడింది. అందుకే గుడిలో ఈ నిజాన్ని నాకు చెప్పినప్పుడు వీళ్ల బాధను చూసి నేను అర్థం చేసుకున్నాను. కానీ మీ దగ్గర నిజం దాచకూడదని, నీ కొడుకు నిన్ను మోసం చేశాడనే భావం నీ దగ్గర ఎప్పుడు రాకూడదని నేను నీ దగ్గర నిజం చెప్పాలని చెప్పాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. జరిగిపోయిన గతాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేం. కానీ మన ముందున్న భవిష్యత్తుని మన చేతులతో మనమే నాశనం చేసుకోకూడదు కదా. అన్నయ్య రాము చాందిని కడుపున పుడితే కొడుగ్గా నీకు దూరమైన మనవడిగా మళ్ళీ నీ చేతుల్లోనే పెరుగుతాడు. అది అన్నయ్య తిరిగి నీకు ఇస్తున్న వరం. అది చాలు కదా. బావ తప్పులేదని అన్నయ్య క్షమించాడని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకే ఉంది? అవును మమ్మీ, ఈ నిజం తెలిసాక నేను కూడా పార్థు మీద కోపం పెంచుకున్నాను. తన నీడని కూడా సహించలేకపోయాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను మమ్మీ, పార్థు నన్ను పెళ్లి చేసుకున్నాక తను నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత అపురూపంగా చూస్తున్నాడు. మనకు దూరంగా బ్రతకలేను అని అంటున్నాడు.